అండ్ మేము విన్నాం బతుకమ్మలు అప్పుడు కానివ్వండి, క్రిస్మస్ అప్పుడు గానివ్వండి, రంజాన్ అప్పుడు గానివ్వండి, సమ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేవాళ్ళు అనుకుంటా ముందు నియోజకవర్గంలో. నుంచి చీరలు ఇచ్చేవాళ్ళు. అది ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేసిందో అప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి గిఫ్ట్లు ఇవ్వటం స్టార్ట్ చేసాము. హుహు. బతుకమ్మకి, రంజాన్‌కి, క్రిస్మస్‌కి హ్మ్. అన్ని పండుగలకి ఏదో ఒకటి ఇస్తూనే వచ్చారు ఇప్పటి వరకి. అంటే పార్టీతో సంబంధం ఆ లేకుండా ఆయన. పార్టీతో సంబంధం లేదు. హ్మ్. పార్టీతో సంబంధం లేకుండా తను ఓన్‌గా చేసేవాళ్ళు. హ్మ్. అదొక ఇష్టం ఆయనకి. హ్మ్. ఇష్టంతో చేసేవాళ్ళు ఆ పని. హ్మ్. అంటే ప్రజలు బాగుండాలి, ఏదో ఒకటి ఇవ్వాలి వాళ్ళకి, అవసరం ఉంటది. అట్లా ఆలోచించేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు కూడా ఏ ఇంటికెళ్ళినా ప్రతి ఒక్క మహిళ అదే అంటుంది. అన్న మాకెప్పుడు ఇస్తారు కిచెన్‌లో మొత్తం అవే అని చూపిస్తున్నారు లోపలికి తీసుకెళ్ళి. హ్మ్. మా గోపన్న ఉంటే బాగుండేది. ఈ బతుకమ్మకు కూడా మా గోపన్న ఉంటే ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. హ్మ్. అంటేనే మొన్న శారీస్ ఇచ్చాము హుహు. బతుకమ్మకి. యాక్చువల్లీ ఫెస్టివల్స్ అనే కాకుండా గోపీనాథ్ గారు బేసిక్‌గా కోవిడ్ టైంలో గూడా ఫుడ్ పంపిణీ చేశారు. అండ్ ఆయన స్వయంగా కుక్ చేసిన సందర్భాలున్నాయి. అది ఒకసారి మాకు షేర్ చేస్తారా కరెక్ట్‌గా? కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఫుడ్డు లేక. పక్కన ఫుట్‌పాత్‌ల మీద కూడా ఉంటారు. హ్మ్. మన కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నారు. ఆళ్ళ గురించి పొయ్యి రోజంతా వెలుగుతూనే ఉండేది. హ్మ్. మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ కావాలని ఎగ్ ప్రతిరోజు, హ్మ్. చికెను, సాంబారు, హ్మ్. కర్రీ అందరికి ప్యాకెట్స్ చేసి పంచేవాళ్ళు. హ్మ్. ఏ డివిజన్‌కి ఎంతెళ్ళాలి పిలిసి అప్పజెప్పేవాళ్ళు. చాలకపోతే మళ్ళీ ఎమ్మటే చేపిచ్చేవాళ్ళు. హ్మ్. రంజాన్ వచ్చింది కరోనాలో. రంజాన్‌లో హలీం చేయించారు. చికెను, మటను అయి కూడా బాక్సుల్లో పెట్టి ప్యాక్ చేసి హ్మ్. ప్రతి ఇంటికి పంపించేవాళ్ళు. హ్మ్. మళ్ళీ అది కూడా తగ్గితే అందరికి ఇచ్చేవాళ్ళు. ఈ స్టేషన్‌లో కూడా అందరికి ఫుడ్ పంపించేవాళ్ళు. హ్మ్. ప్రతి ఒక్క స్టేషన్‌లో కూడా అందరికి. ఒక్కొక్కసారి మేము భయమేసి వద్దనేవాళ్ళం. కరోనా గదా! అట్లనే ఏం గాదు మనకేమవుతది? హ్మ్. అట్లాంటి భయమేం వద్దు అని వెళ్ళిపోయేవాళ్ళు హ్మ్. జనాల్లోకి. అంత జనాల్లో ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి గోపన్నగా ఆయన ఎలా అయితే పేరు తెచ్చుకున్నారో, మరి మీరు ఇప్పుడు ఆయన తరువాత ప్రజల్లోకి రావాల్సొచ్చిన పరిస్థితొచ్చింది. మీరు అంతలా మమేకమయ్యి వెళ్ళగలను అని మీకు మీ మీద నమ్మకం ఉందా? అట్ ద సేమ్ టైమ్ ప్రజలకి మీరెలాంటి భరోసా ఇస్తారు? ఈయన ఉన్నప్పుడు చాలా చూసాం ఈయనతో ఉండి. హ్మ్. నేను ఎనకమాల నుంచి సపోర్ట్ చేసేదాన్ని. ఈయన జనాలతో వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వింటూ ఉండేదాన్ని. ఇంట్లో కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు వింటూ ఉండేవాళ్ళము. కొన్ని చెప్తూ ఉండేవాళ్ళు. అలా అన్నీ తెలుసు కాబట్టి నేను బయటికి రాగలిగాను. ఏ పనైనా చేయగలుగుతున్నాను. హ్మ్. గోపన్నని చూసి చాలా నేర్చుకున్నా కాబట్టి గోపీనాథ్ గారిని చూసి. అది నాకిప్పుడు అవసరం పడింది. గోపీనాథ్ గారు ఏ ఆశయాలతో అయితే అనుకున్నారో ఈ పనులు చేయాలి ప్రజలందరికీ అని, ఆ ఆశయాలను నెరవేర్చడానికి నేను ముందడుగు వేశాను. మరి మీ బలం ఏంటి? ప్రజలే నా బలం. హ్మ్. గోపన్న ప్రజలందరూ నా ప్రజలే కదా! ఆయనకి ఎంత అండగా సపోర్ట్‌గా ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే నేను బయటికెళ్ళగలుగుతున్నా, తిరగగలుగుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్తున్నారు. హ్మ్. నా భర్త గురించి. ఇది చేశాడమ్మా, అది చేశాడు. మీరసలు రావవసరం లేదు, మీరు అడగవసరం లేదు. హ్మ్. మా గోపన్నకి మేమే యేసుకుంటామని చెప్తున్నారు. హ్మ్. సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీలో ఆయనను జూస్తున్నామన్నారా? ఒక గోపన్న వచ్చినట్టుంది మా ఇంటికి. మా పెద్ద పాప ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గోపన్న వచ్చాడని సంతోషపడుతున్నారు. హ్మ్. పాపని చూస్తే గోపన్న కదిలొచ్చినట్టే ఉంది మాకు. హ్మ్. పెద్ద పాప సేమ్ అలాగే ఉంది. మాట్లాడటం గానీ, నడవటం గానీ, మళ్ళీ మా గోపన్న మా దగ్గరకొచ్చాడు అని సంతోషంగా అనుకుంటున్నాను. అయితే పిల్లలు పెద్దగయ్యే వరకు తల్లి బాధ్యత ఉంటుంది. సో, వాళ్ళు ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత, ఈ ఏజ్‌కొచ్చిన తర్వాత ఇప్పుడు తండ్రి అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆయన లేరు. మీరేమో ఇప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి. ఎలా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు? మీరన్నది నిజమే. పిల్లలకి తండ్రి కావాలి. కానీ ఎవరు ఊహించంది జరిగింది. అది మేము ఎప్పటికీ తేరుకోలేము. మా పిల్లలకు కూడా అండ పోయినట్టే మాకు. ఇంటి మొత్తానికి పెద్ద దిక్కు పోయినట్టే. కానీ ఉన్నాయి. చాలా ఉన్నాయి. చాలామంది ఎన్ని చేసినా కూడా మేము ఒక ధైర్యంతోనే ముందుకెళ్తున్నాం. హ్మ్. నా భర్తే నన్ను నడిపిస్తున్నాడు. ఆ ధైర్యంతోనే ముందుకెళ్తున్నాము. హ్మ్. సో, మీరు గోపన్న గారికి ఎంత వెన్నుదన్నుగా వెనకాల ఉండి మీరు ఆయన్ని ముందుకు నడిపిచ్చారో, ఇప్పుడు ఆయన తర్వాత మీరు జనాల మధ్యలోకి రావాల్సొచ్చింది. అసలు మీరు రాజకీయాల్లోకొస్తా అని ఎప్పుడైనా అనుకున్నారా? ఆలోచనన్న వచ్చిందా మీకు ఇంతకుముందు? ఎప్పుడూ అనుకోలేదు. ఊహించుకోలేదు అసలు. గోపీనాథ్ గారు ఇలా అవుతుందని గానీ, ఇట్లా
మేము చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు, ఊహించుకోని సంఘటన జరిగింది. ఒక్కసారి గోపీనాథ్ గారి రాజకీయ విషయాలు మాట్లాడితే గనక ఎన్టీఆర్ గారితో అసలు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, సొంత పిల్లల కంటే కూడా ఈయనకే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారని విన్నా. అది కాక ఎన్టీఆర్ గారి అస్థికల్ని కూడా లక్ష్మీ పార్వతి గారితో మాట్లాడి ఆయనే తీసుకొచ్చారని తెలుసు. సో ఈ బాండింగ్ గురించి ఒకసారి చెప్తారా మాకు? చెప్పేవాళ్ళు ఎన్టీఆర్ గారికి నేనంటే చాలా, మనం ఒక కొడుకులా చూసుకునేవాళ్ళు. అంటే ప్రతిదీ గోపి గోపి అని పిలిచేవాళ్ళు, నాతోనే చేయించుకునేవాళ్ళు. యాక్చువల్లీ ఈయన కృష్ణ ఫ్యాను, కానీ ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం. పార్టీ అన్న ఎన్టీఆర్ గారు, ఆ అభిమానంతోనే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు ఉండి పనిచేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు. అది ఇక్కడి నుంచి ట్రైన్లో వేసి, చెన్నై అయితే చెన్నైకి వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి అవి తీసుకొని ఎన్టీఆర్ గారు రాకముందే వీళ్ళు రెడీ చేసి పెట్టుకొని బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు. ఆ టైంలో కరుణానిధి గారు ఈయన అడిగారంట, కనుక్కుంటే నీ పేరు చెప్పారయ్యా, ఇదంతా ఎవరు చేస్తున్నారని. అంటే నువ్వు నా దగ్గరకు వస్తావా, ఎంత కావాలంటే అంత ఇస్తానంటే, నేను డబ్బు కోసం పనిచేయట్లేదు, ఎన్టీఆర్ గారు అంటే నాకు అభిమానం, పార్టీ అభిమానం, ఆ అభిమానంతో చేస్తున్నాను అని చెప్పారు. ఎన్టీఆర్ గారు అంటే అంత అభిమానం. తర్వాత కేసీఆర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో కూడా చాలా మంచి అనుబంధం ఉందని తెలుసు. 2016లో పార్టీ మారిన తర్వాత, బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, ఎన్టీఆర్ గారి తరువాత కేసీఆర్ గారిని మించిన నాయకులు లేరు, రారు అని చెప్పేవాళ్ళు. నాకు చాలాసార్లు చెప్పారన్నమాట. చివరి వరకు నేను కేసీఆర్ గారితోనే ఉంటాను, ఎప్పుడు వరకు ఉంటే అప్పుడు వరకు. అసలు ఈయన అంత స్ట్రాంగ్ ఉండే కేసీఆర్ గారు గోపీనాథ్ గారి గురించి కంటతడి పెట్టుకున్నారంటే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అర్థం అవుతుంది. చెప్పేవాళ్ళు కేసీఆర్ గారు అంటే నాకు, నన్ను ఒక ఆత్మీయుల్లా చూసుకునేవాళ్ళు, ఒక కొడుకులా చూసుకునేవాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపించేది ఆయన చూస్తే, ఒక తల్లిలాగా. అంటే అంత అభిమానించేవాళ్ళు, అంత అనుకునేవాళ్ళు, మాతో చెప్పుకునేవాళ్ళు. మా ఇద్దరి గురించి బయట అంత సఖ్యత తెలియదు కాబట్టి ఏదేదో అనుకుంటారు, ఆయన అంటే అంత అభిమానంతో ఉండేవాళ్ళు. ఆ అభిమానం నాకు, ఆయన ఏడ్చినప్పుడు నాకు ఆయన చెప్పినవన్నీ గుర్తొచ్చాయి నాకు, అందుకే చెప్పారని. అంటే ఆ రోజు నేను చూసా ఆ బాధని, ఈయన చెప్పింది గుర్తొచ్చి నాకు ఎంతగా చెప్పారనంటే, ఈయన గురించి మొత్తం తెలుసు కాబట్టి చెప్పగలిగారు అనుకున్నారు. అంటే ఒక కుటుంబంలో అనుకున్నారు. కేసీఆర్ గారికి ఎంతలా దగ్గరయ్యారో గోపీనాథ్ గారు, మరి ఆ రేంజ్, ఆ స్థాయిలో మీరు కూడా పార్టీకి అంత విధేయతగా మీరు ఉండగలరా? పార్టీ మాకు ఇప్పుడు వరకు అండదండగా ఉంది. ఈయన చనిపోయినప్పుడు కూడా చాలా అండగా ఉంది. మాకు అంత అండగా ఉన్న పార్టీని చివరి వరకు పార్టీతోనే ఉంటాను, ఆ అభిమానంతోనే నేను పార్టీకి కష్టపడి పనిచేస్తాను. మరి మీరు రోజు వెళ్తున్నారు క్యాంపెయినింగ్కి, చూస్తూ ఉన్నారు నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళని అడగకముందు వాళ్ళు నాకే చూపిస్తున్నారు తీసుకెళ్ళి, అన్న ఈ రోడ్డు వేశారు, ఈ వాటరు, ఈ కరెంటు, ఇవన్నీ అన్నే చేయించారు. ఎన్నో 30 సంవత్సరాల క్రితం ఉన్నాయి కూడా, ఎవరూ చేయలేని అన్న చేసి పెట్టారు మాకు. మా ఇంటి పెద్ద కొడుకు అనుకున్నాము, ఆ దిక్కు పోయింది. మేము ఇప్పటి నుంచి ఎవరితో చెప్పుకోవాలి? మేము ఎవరు చేస్తారు మాకు ఇంత ప్రాణం పెట్టి? అర్ధరేత్రి అపరేత్రి అన్న అంటే ఫోన్ తీసి మాట్లాడేవాళ్ళు, ఏ పనైనా చేసి పెట్టేవాళ్ళు. ఎవరుంటారు మాకు ఇప్పుడు అట్లా అని ఏడుస్తున్నారు. నేను చెప్పాను, మీ అన్నలాగే నేను కూడా అండగా ఉంటాను, మీకు పనులు చేసి పెడతాను. గోపన్న ఏదైతే మీకు చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారో అవన్నీ నేను నెరవేరుస్తానని చెప్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.